రాజసాబ్ వచ్చిండ్రు రాజసాబ్ వచ్చిండ్రు ఆనాలే ట్రోలింగ్ చేసేటోళ్ళని నడుమంతలో పెట్టి చిబాకి కొడతాం కొడుకులారే ఏంటి అనుకున్నారేడా రాజాసాబ్ ఫ్యాన్స్ ఇడా ఎవరు అనుకున్నారు. ఇంకొక విషయం ఏమిటంటే మారుతి డైరెక్టర్ ఆయన సినిమాలో ఫ్లాప్ అవుతుండే, అటువంటిది చిన్న డైరెక్టర్కి పెద్ద హీరో ఛాయిస్ ఇచ్చిందంటే ఎంత గొప్ప చెప్పుర్రి. అంత గొప్ప సినిమా ఆయన చేతిలో పెట్టిందంటే అందరూ థియేటర్లో ఒక నగి అని టాప్లాగొట్టలే. అరే చడ్డపై ఆ సినిమాలో ఛాయిస్ ఇచ్చడం కాదు, జర్ర ప్రభాస్ పక్కన గిట్ల వచ్చి డోలు కొట్టామంటే ఏం అని కొడతా. ప్రభాస్ కంటే ఈ వీడియో చూసి రాన్న అసలు నీకన్నా హీరో లేదు, నా కొంచెం సెకండ్ హీరో పెట్టుకోండి అంటే ఏంటి నీ అసలు ఫేస్ కనిపించింది. అవుతుంది ఏందనుకో కళలో అన్నతో డ్యాన్స్ చేస్తున్నా కానీ అది ఒక్కడు చెప్తున్నా, ఆయన రేంజ్ ఏంటి, ఆయన కథ ఏంటి, ఆయన కథనం ఏమిటి, ఆ సినిమా ఇంతంత కాదు ఇంత పెద్ద బడ్జెట్ వస్తుంది చూసుకోరి. అన్ని రికార్డులు మొత్తం లేపి అవతల ఈ పాడి కొడుతుంది. వాళ్ళు ఒకటి వచ్చినాక చెప్తాం, ఎందుకంటే ఇప్పుడు ముగ్గురు హీరోయిన్లు వచ్చింది కదా, ఇంకా 45 మంది అయితే బాగుంటుంది మా ప్రభాస్. అరే కరెంట్ పోయిందిరా నాయన, ఆ ముసలోడు ఏమైనా కొడుకునే చూసుకోరా నీ ఇంగ్లా మంచిగా ఏంటి నీ చేతులు పట్టుకుంటే కరెంట్ షాక్ వస్తున్నది. బాగుంది అరే నీకు చెల్లెలరా బాయ్, నేను బాగా నీకు ప్రభాస్ ఫ్యాన్స్ ఇక్కడ ఏందనుకున్నారు ఒక్కడు చెప్తున్నా, ఈసారి ప్రభాస్ థియేటర్లలో మొత్తం కొడతాడు. రాజసాబ్ టీజర్ కాదా పది, ఒక ప్రపంచం ఒక ట్రైలర్ కాదు, అది ఒక సినిమానే రిలీజ్ తోడమైంది అన్నట్టు లెక్క. దాన్ని చూసుకోర్రి. ఈసారి గ్రాఫిక్స్ ఏమన్నా ఉండదు, సూపర్ ఉన్నది. ఏమన్నా మ్యూజిక్ అని అది డ్రమ్ము పెట్టి టమా కొట్టినట్లు ఉన్నది, డమరూపం కొట్టినట్లు ఉన్నది. అందుకనే చెప్తున్నా ప్రతి ఒక్కరు ప్రభాస్ అన్న మూవీ కోసం వెయిటింగ్ చేయర్రి, అందరు చూడర్రి. ఇక నేను ఉంటా, బై.